భార్యాభర్తలకి వాళ్ళ మధ్య షష్టాష్టకాలు అనే ఉండకూడదు. అది విడాకుల వరకు వెళ్ళిపోతుంది. అలాగే భర్త జాతకంలో శుక్ర పరిస్థితి బాగలేదనుకోండి, ఈ జాతకుడు ఇంకొక అమ్మాయిని, ఒక స్త్రీకి గురుచండాల దోషం ఉందనుకోండి, ఖచ్చితంగా మల్టిపుల్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నా బిడ్డని ఇట్లా అఫేర్లో ఉంది, భర్తని కాదనుకొని తిరుగుతుంది. మేము ఎంత పంచాయతీలు చేస్తున్నా ఆమె మనశ్శాంతి లేదు వాళ్ళకి ఇద్దరికి. సో అలాంటి వాళ్ళకి ఎట్లాంటి సొల్యూషన్ ఉంది ఇక్కడ? ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో అర్థం చేసుకునే భర్త కానీ అర్థం చేసుకునే భార్య కానీ దొరకడం చాలా చాలా కష్టమైంది. సో అడ్జస్ట్మెంట్ లేక అర్థం చేసుకోలేక పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే వాళ్ళు డైవర్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇది కూడా జాతక పరంగా లేకపోతే గ్రహాల పరంగా ఇలా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటారా? మరి వీటికి కూడా పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? అవునండి. ముఖ్యంగా భార్యాభర్తలకి మనము జాతకాల ద్వారా చూడాలంటే వాళ్ళ మధ్య షష్టాష్టకాలు అనేవి ఉండకూడదండి. షష్టాష్టకాలు అనేవి ఏ భార్యాభర్తల మధ్య వచ్చినా అది విడాకుల వరకు వెళ్ళిపోతుంది. ఏంటి షష్టాష్టకాలు అంటే ఇప్పుడు భార్య యొక్క రాశి నుంచి లెక్క పెడితే భర్త రాశి 6, 8 ఈ లైన్‌లో రాకూడదనమాట. అలా వచ్చింది అంటే వాళ్ళకు పడదు అని అర్థం. సో, ఈ షష్టాష్టకాలు తెలియకోకుండా ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళకు చాలా ట్రబుల్స్ అనేవి వస్తాయి. ఇదొక కారణం భార్యాభర్తల మధ్య పడకపోవడానికి. రెండవది కుజదోషం, మూడవది గురుదోషం, నాలుగవది శుక్రదోషం, ఐదవది నక్షత్ర దోషం. సో ఇన్ని దోషాలు ఆ జాతకుల మధ్య ఉన్నాయా లేదా, అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతకాల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసిన తర్వాతనే వివాహం చేయడం చాలా ఉత్తమమైన పని. ఇలా చూసుకోకుండా చేసుకున్న వాళ్ళ జీవితాలన్నీ కూడా చాలా కొట్లాటలతో కూడుకొని ఉంటాయి అన్నమాట. పెళ్లి టైంలో ఇప్పుడు ఇద్దరి అన్ని డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ చూసేగా చూస్తున్నారండి. ఏం చెప్తున్నారు? అన్ని గుణాలు ఇన్ని గుణాలు అంటున్నారు. గుణాలు కాదు కదా మనకు మెయిన్ కావాల్సిండేది. రాశి కూటమి ఎలా ఉంది అనేది చూడాలి. రాశులు ఎలా ఉన్నాయి, అసలు రాశుల కంటే మరీ ముఖ్యంగా గ్రహ బలాలు అనేవి చూడాలి. అందరూ గుణాల దగ్గరే చెప్తున్నారు. నాకు వచ్చే క్లయింట్స్ చాలామంది లేదండి 36కు 28 వచ్చినాయి, 32 వచ్చినాయి అంటారు. మరి ఇది 36 వచ్చినాయి, మరి ఇది ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు మళ్ళీ? సో చూడాల్సినది గుణాలు కాదు, గ్రహ బలాలు. అది మనం మెయిన్ చూడాల్సినది. అదేదో ఎట్లా ఉంటారంటే వీళ్ళు కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళు ప్రాపర్గా గుణాలు ఒక్కటి లెక్కేసి ఇంక అయిపోయింది, జ్యోతిష్యం అంతా సారమంతా ఈ గుణాలే అనుకుంటా అంటారు. అంతకు మించి ఉంటుంది. గ్రహస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఉంది, అమ్మాయి స్త్రీ జాతకంలో గురుదోషం ఉందనుకోండి, భర్తకు చాలా ట్రబుల్. ఆ భర్తతోటి వాళ్ళకి అసలు సఖ్యత కుదురుతుందో డౌటే ఫుల్. అలాగే భర్త జాతకంలో శుక్ర పరిస్థితి బాగలేదనుకోండి, భయంకరంగా ఆ భార్యాభర్తలకు పడుకోకుండా ఈ జాతకుడు ఇంకొక అమ్మాయిని, వేరే అమ్మాయిని ఏదో ఇది చేయడం అనేది జరుగుతుంది. భార్యలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈమె జాతకంలో కూడా ఏదైనా ఉందనుకోండి, ఖచ్చితంగా అంటే ఈమె కూడా సైడ్ ట్రాక్ ఇది చేసే అవకాశాలు సుస్పష్టంగా ఉంటాయి. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇట్లా జనాలు సైడ్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు, లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. దాంతో ఇలాంటివి జరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ అనే కాదండి, దానికి లైఫ్ స్టైల్కి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే రాజుల కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అవునా? ఎప్పటికో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఒక్కొక్క రాజు రాజులు రాణులు కొంతమంది, ఆయనకు పట్టపురాణులు కొంతమంది అంట, మళ్ళీ చెలికత్తెల్లాగా ఉండేవాళ్ళు కర్టిసిన్స్ అంటారు వాళ్ళు కొంతమంది. ఇలా ఒక రాజు ఎంతమందిని మెయింటైన్ చేశాడు, అది రాజుకు చెల్లింది. మిగతా వాళ్ళు కూడా ఎంతెంతమంది రిలేషన్స్ పెట్టుకొని ఉండేవాళ్ళు. అవునా కాదా? కాబట్టి ఇది ఏదో లైఫ్ స్టైల్ మారింది అనేకి లేదు. ఎప్పటి నుంచో ఇది జరుగుతున్న తతంగమే.
ఒక మగవాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీకి గురుచండాల దోషం ఉందనుకోండి, ఖచ్చితంగా ఆమెకు ఏమంటారు మల్టిపుల్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి జ్యోతిష్యం ప్రకారం. అదేవిధంగా భర్తకు కూడా శుక్రునికి సంబంధించిన శుక్రరాహుల కంజంక్షన్ ఉందనుకోండి, ఖచ్చితంగా అతగాడు కూడా ఒక 3-4 రిలేషన్స్ అన్న పెట్టుకొని ఉండగలిగింటాడు. అంత ఈజీగా ఉంటాయి జాతకాలు, అంటే చూసి మనం చెప్పేసేయచ్చు. నా దగ్గరకు వచ్చే కేసులే నేను చెప్తాను. ఒక కేసు ఇలాగే వచ్చిందనమాట. ఒక తండ్రి ఫోన్ చేశాడు నాకు వాళ్ళ అమ్మాయి జాతకం కోసం. ఫోన్ చేశాడు, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారన్న. మీరు చెప్పండి, మీరే జ్యోతిష్యుడు కదా, ఇంక నేనెందుకు అడగాలి మీకు, మీరు చూసి చెప్పేసేయాలన్నారు. అలా కాదండి, మీరు ఏదో పాయింట్ చెప్తే దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేద్దాము. జాతకం చెప్పారంటే నెలైనా సరిపోదు, ఒక్కొక్కరిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే. పర్ఫెక్ట్గా మీరు ఇది అంటే నేను దాని గురించి లేదు మీరే చెప్పాలి, మా అమ్మాయి జాతకం మీ దగ్గర పెట్టాను, మీరు అసలేం జ్యోతిష్యులు అయితే చెప్పండి చెప్పేసేయండి, ఇంక నేను మీకు ఫీజు కట్టినది ఎందుకు అన్నాడు అతను. ఇంత ఓపెన్ గా ఉంటారు కొంతమంది, అలా ర్యాష్ గా ఉంటారు. అంటే చాలా సార్లు చాలా మంది ఇది ఒక కారణం కూడా లేండి, ఇది ఒక కారణం. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు, కొత్త కొత్త శాస్త్రాలతో వస్తూ ఉన్నాయి. ఎస్, ఇది కూడా ఒక కారణం. మీరన్నది కూడా కరెక్టేను. వాళ్ళ పాపం ఎంతో మంది చూయించుకొని ఏదో వస్తూ ఉంటారు. నేను అన్నాను సరే అని చెప్పేసి నేను వెంటనే సరే ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అన్నాను. నేను ఏం చెప్పనండి మీరే చెప్పాలన్నాడు. ఏం చెప్పట్లేదు అతను. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి జాతకం చూశాను, దశలన్నీ చూశాను. ఒకటే మాట అన్నాను, నాకు కరాఖండిగా చెప్పండి, ఈ విషయం నిజమే చెప్పాలి, మీ అమ్మాయి వేరే అతనితో అఫేర్లో ఉందా అన్నాను. అతను ఒకటే మాట అన్నాడు, శబాష్ సార్ అన్నాడు. శబాష్ గురువు గారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నానని కాదు కానీ నేను ఒక క్లూ ఇవ్వకనే చెప్పగలిగారు. అదేనండి ఇప్పుడు సమస్య. నా బిడ్డనే ఇట్లా అఫేర్లో ఉంది, భర్తని కాదనుకొని తిరుగుతోంది. మేము ఎంత పంచాయతీలు చేస్తున్నా ఆమె వదులుకోవట్లేకపోతుంది. ఇంకా అదంతా ఒక పెద్ద ఎపిసోడ్. సో అంటే జాతకాలు అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటాయండి. అనలైజ్ చేసి పర్ఫెక్ట్గా చెప్పగలిగేవాడు ఉండాలి. నేను ఏదో పెద్ద ఇదని చెప్పట్లేదు, ఆ కంజంక్షన్స్ అవి అర్థం చేసుకోగలిగితే ఎవరైనా కానీ జ్యోతిష్యంలో చెప్పేసేయచ్చు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, గురుచండాలము అనేది స్త్రీ జాతకంలో ఉంటే మల్టిపుల్ వివాహాలన్నీ అవుతాయి. లేదంటే ఈమె ఒకరికి మించి లవ్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకొకరిని ఇలా చేసే అవకాశాలు ఉంటాయి. అంతెందుకండి, నిన్న లేక మనం ఒక నేను కర్ణాటక కూడా వెళ్తూ ఉంటాను అనమాట జాతకాల కోసం. కర్ణాటక నుంచి ఒక కాల్ వచ్చింది. వాళ్ళు ఒకటే, ఆమె లేడీ అన్నమాట. ఏంటి అంటే ఆమె ఇప్పుడు లవ్ చేస్తోంది. ఆమె జాతకం చూశాను, అమ్మ మీరు అతను వద్దన్నాడండి నన్ను, కానీ నాకు అతనే కావాలని ఫోన్ చేసింది. జాతకాలు కలవట్లేదమ్మా అన్నాను. నేను ఒకటే మాట అన్నా, ఏమనుకోదు నువ్వు విషయం అడుగుతానన్నా, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక 2 రిలేషన్స్ ఉన్నాయి కదా అన్నాను. అంటే అవును గురువు గారు ఉన్నాయి. ఆమె చాలా లైట్గా చెప్తాను. అంటే ఇప్పుడు ఏదో మనం అనుకుంటాం ఎట్లా అని, ఆమె చాలా క్యాజువల్గా ఉన్నాయి 1, 2 అయిపోయింది, 3ది మరి ఇప్పుడు ఇది అంటే ఇంకో 4ది చూసుకుంటాను, ఎందుకంటే నాకంటే ఎవరైనా ఒకరు ఉండాలి కదా అంటుంది. అంటే ఎట్లా ఇంక ఇట్లాంటప్పుడు ఇంకా భగవంతుడు కూడా ఏం చేశాడంటే వాళ్ళ జాతకమే అట్లుంది, గురు చండాలం అని చెప్పాను కదా. సింపుల్ లాజిక్, గురువు అనేవాడు భర్తని మగవాన్ని రిప్రజెంట్ చేశాడు ఆడవాళ్ళ జాతకంలో. ఈ రిప్రజెంట్ చేసే ఈ గ్రహము రాహుతోటి కలిసినప్పుడు ఏమవుతుంది అంటే మల్టిపుల్ చేస్తాడు రాహు. పావులా అంటే 30 చేస్తాడు, రూపాయి అంటే 10 రూపాయలు చేసి చూపిస్తాడు. సో అలా అండి. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకు జాతకంలో కనపడేసి, అది ఇద్దరు ఆడవాళ్ళ జాతకమైనా మగవాళ్ళ జాతకమైనా మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్ పరిహారాలు చెప్పి వాళ్ళ మధ్య సయోధ్యన కుదర్చడానికి ట్రై చేయాలి. లేదంటే నా అమ్మ ఇది కాని పని ఇది కాబట్టి ఎవరికి వారి యమునా తీరే అన్న చెప్పేసేయాలి అంతే. ఓకే, పుట్టగానే పిల్లలు చక్రాలు వేసి జాతకాలు చూపిస్తారు కదా, దాంట్లో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం తెలిసిపోతుందా? తెలిసిపోతుంది, కానీ 12 ఏళ్ళ వరకు ఎక్కువ జాతకం చెప్పొద్దని శాస్త్రం చెప్పింది. 12 years వరకు నువ్వు ఓవర్ ప్రిడిక్షన్ చెయ్యొద్దు. ఎందుకు ఈ మాట? ఎందుకంటే గండాలు ఉంటాయండి 12 ఏళ్ళ వరకు అబ్బాయిలకు. ఈ గండాలు ఉన్నప్పుడు బాలరిష్ట దోషాలు అంటాం కదా, ఈ గండాలు ఉన్నప్పుడు ఏమైందంటే
12 ఇయర్స్ వరకు కూడా ఏ జాతకులైనా కానీ ఉంటారా ఉండరా అనేది కూడా డౌట్ పెట్టింది శాస్త్రమే. ఆ! అందుకే ఎక్కువ ప్రిడిక్ట్ చేయొద్దు అంటుంది. 12 దాటాలి. అది ఒక పెద్ద ఒక లైన్ అన్నమాట. క్రాస్ చేయాలి. పాస్ అవ్వాలన్నట్టు. అందుకని ఎక్కువ ప్రిడిక్షన్స్ చేయొద్దు 12 వరకు. ఓకే. 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 సాధారణంగా ఒక 3, 4 పాయింట్స్ చెప్పైతే బంద్ చేయాలి. మనకు జాతకం ఇట్లా పసిపిల్లోడు పుట్టాడు. నెలకి ఒక ఫోన్ చేశారు నాకు. బాగుంది. ఈ పరిహారాలు చేసుకోండి అది. గురుగారు ఇంకా ఏమన్నా చెప్పండి ఎలాబొరేట్‌గానా? నేను చెప్పానండి. ఎందుకు? ఇలాగే అడిగారు క్వెషన్. ఇవన్నీ మనం చెప్పలేం కదా వాళ్ళకు. వద్దండి ఇవి చేసుకోండి ప్రస్తుతానికి అన్నాను. 12 దాటేంత వరకు ఎక్కువ మనం ఓవర్ ప్రిడిక్షన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే అది 12 లోపల కూడాను అధికారము కొన్ని సార్లు భగవంతునికి కూడా ఉండదంట. 12 లోపు. ఎందుకంటే 12 లోపు గ్రహాల తీవ్రత అంత ఉంటుంది అబ్బాయిల మీద. అదే అబ్బాయిలని కాదు జాతకుల మీద. కాబట్టి మనం ఏదో వాటిని చేసి చల్లార్చాలి అనే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే విపరీతమైన కర్మ 12 ఏళ్ళ లోపల అనుభవిస్తారు. కొంతమంది పిల్లలు చూసారా ఐసీయూలో ఉండేది. ఏదో బ్రెయిన్ హెమరేజ్ అయిందని లేదంటే ఏదో అయిందని కంటిన్యూగా లేకపోతే వాటర్ వచ్చాయనో. సో ఇదంతా కర్మ 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 అండి. అందుకని 12 లోపల ఎక్కువ ప్రిడిక్షన్స్ వద్దు అంటుంది శాస్త్రం. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత చూయించుకున్నారనుకోండి, వాళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటారా, లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా, లేకపోతే చదువులో ఏ విధంగా వెళ్తారు, ఇవన్నీ కూడా చెప్పగలుగుతుందా జాతకం? ఎస్, అన్నీ అండి. ఇప్పుడు మీరు రేపు ఏం ఆలోచించగలుగుతారు అనేది కూడా చెప్పగలుగుతుంది జాతకం. ఏమంటే జ్యోతిషుడు పని లేక ఇంక అదే లెక్క వేసుకుంటూ కూర్చోవాలి అంతే. ఓకే. మీరు నెక్స్ట్ గంట కూడా ఏం థింక్ చేస్తారు అనేది కూడా చెప్పగలుగుతుంది. మీ ఇంకా వేరే పని ఇడిచిపెట్టి ఇంకా అది గురువు శుక్రుడు అనుకుంటుంటే చెప్పగలుగుతారు. పర్ఫెక్ట్ గా చెప్తారండి, డౌటే లేదు. ఏమంటే ఇప్పుడున్న మన ఈ ఫాస్ట్నెస్ కి క్లయింట్ కాల్ చేస్తాడు, మనకి ఏదో పే చేస్తారు, 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం చెప్తాము, ఎప్పుడెప్పుడు ఆ టైం చెప్పేసి నెక్స్ట్ ఇంకొకరు వెయిట్ చేస్తుంటారు. అంతే కదండి కన్సల్టేషన్లో. ఇలా జ్యోతిష్యులు ఇట్లనే ఉంటారు. అందుకని ఎక్కువ ఎలాబరేట్గా చెప్పుకోకుండా పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్తూ వాళ్ళకు ఇది అయితే. అంతేకాని ఇవన్నీ ఎవరు అడగరు కదా, నేను నెక్స్ట్ గంట ఏం ఆలోచిస్తాను ఇలాంటివి ఏం అడగరు కదా. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైపోయి గొడవలు పడుతూ ఉన్నారు భార్యాభర్తలు, ఎప్పటికీ ఒక మనశ్శాంతి లేదు వాళ్ళకి ఇద్దరికి. సో అలాంటి వాళ్ళకి ఎట్లాంటి సొల్యూషన్ ఉంది ఇక్కడ? అదేనండి, ఫస్ట్ వాళ్ళ జాతక పరిశీలన చేయాలి. ఏం సమస్య జరుగుతుంది అనేది చూడాలి. ఆ సమస్య ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాతకుడికి వీడికి శుక్రుడు సరిగ్గా ఉండడు. శుక్రుడు సరిగ్గా ఉండకపోయినప్పుడు ఏమవుతుంది, అబ్బాయిలకి స్త్రీలతో సఖ్యత ఉండదు. అది తల్లి కానీ, చెల్లి కానీ, అక్క కానీ, భార్య కానీ, లవ్వర్ కానీ సఖ్యత ఉండదు. ఊరికి అరవడం వాళ్ళ మీద, నోటికొచ్చినట్టు తిట్టడము ఇలా చేస్తూ ఉంటారు. ఇలా జరుగుతున్నప్పుడు ఈమె కూడా ఉండదు కదా, అన్నిసార్లు తిడుతూ ఉంటే. ఎవరో మహాసాధ్యమనులు అయితే ఉంటారు. ఇంకా అప్పుడు ఏమవుద్ది, ఫైర్ అనేది రాజుకుంటుంది. సో కారణం ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోగలిగి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడే బాగాలేదు, సో దానికి సంబంధించిన కామపాల తంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఇందులో రతి మన్మధులకు సంబంధించిన పూజలు ఉంటాయి. రతి మన్మధులు తెలుసు కదా, సో రిలేషన్స్ అండ్ డిఫరెంట్ అవి చేయడం ద్వారా వీళ్ళలో ఆ ఎనర్జీని ఇన్వోక్ చేయగలుగుతాం. సో అలా దాన్ని బట్టి మనం సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది జాతకాలు వేస్తూ ఉంటారు కదా, సో ఈ పీరియడ్ వరకు ఈ దశలో ఇక్కడ రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, శుక్రుడు ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు అక్కడే ఉన్నప్పుడు మీరు చేసే పూజల ద్వారా ఎట్లా ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది? ఎవరు ఏ స్థానంలో ఎవరు ఉండాలో వాళ్ళు ఉన్నారు, కొంత టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు వాళ్ళు ఉంటారు, కానీ మీరు పూజలు చేస్తూ ఉన్నారు, పూజల ద్వారా వీళ్ళ జాతకం మారిపోతుంది, ఇలాంటి ఇబ్బందులు కావు అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆ స్థానంలో వాళ్ళు ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు ఉంటారు కదా, సో ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది? దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము అంటారు అన్నమాట. సో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారండి, మీరున్నారు, నాతో ఇంటర్వ్యూ చేయడం మీకు ఇష్టం లేదు, మీ ఎండి గారు మీకు ఇష్టం లేదు, మీ ఎండి గారు మీకు ఫోన్ చేస్తారు, లేదా ఆయన నాకు కావాల్సిన ఆయన, మీరు చేసి తీరాల్సిందేది అంటే మీరు ఏం చేస్తారు? చేస్తారా లేదా? చేస్తారు. మనసు బాధపడినా
ఆ! మీకు నొచ్చుకున్నా కానీ మీ చేయాలి. ఎండి గారు చెప్పారు కదా అని ఏదో చేస్తారు నాకు. అవును. అవునా కాదా? అవును. గ్రహాల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆ! అవి ఇష్టపడవు మన మీద. అంటే లగ్నాలకు అయోగమా, యోగమా అని ఉంటాయి. దాన్ల ప్రకారం రిజల్ట్ ఇస్తా ఉంటాయి. అవి ఇష్టం లేనప్పుడు ఆ గ్రహాల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలగాలి. ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాం? హ్మ్. హై రికమెండేషన్ పెట్టగలగాలి. ఓకే. ఎవరితో పెట్టిస్తారు? మనం రెగ్యులర్‌గా జ్యోతిష్యుడు రుద్రాభిషేకాలు, శివుడు, పూజలు. మనకి శ్రీ మహావిష్ణువు వీళ్ళ చేత పెట్టిస్తాంటాం. కొన్నిసార్లు ఇలాంటి పూజలు చేసినప్పుడు కూడా రిజల్ట్స్ రావు. హ్మ్. మీరెన్ని రుద్రాభిషేకాలు చేసినా, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన యాగాలు ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు మనకు ప్రాపర్ రిజల్ట్ వస్తా ఉండవు లైఫ్‌లో. హ్మ్. నాకే చెప్తారు ఫోన్ చేసి, "సార్ మేము సుదర్శన హోమాలు ఇన్ని చేయించాం, రుద్రాభిషేకాలు ఇన్ని చేయించాం. మరి మాకు మార్పే లేదు" హ్మ్. అంటారు. మరి అంటే భగవంతుడు వీళ్ళ మీద కరుణ చూపించడం లేదా? హ్మ్. లేదు. భగవంతుడు చూయిస్తూ ఉంటాడు. కానీ ఈ గ్రహాలు రివర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉంటాయి దేవతలకి. ఏమనంటే మన యొక్క కర్మను అవి ప్రొజెక్ట్ చేస్తా ఉంటాయి. హ్మ్. వీళ్ళిలా జేశారు, వీళ్ళిలా జేశారు, వీళ్ళిలా జేశారు. అంటే ఇవ్వాల్సిన భగవంతునికి కూడా మన హ్మ్. మీద నెగెటివ్ ఇంపాక్ట్ కలిగేలాగా బిహేవ్ జేస్తారు వీళ్ళు. ఓకే. అందుకే గదండీ వీళ్ళుండేది. హ్మ్. మనం అనుభవించాలి గదా కర్మ. అందుకే హ్మ్. ఈ గ్రహాలు. హ్మ్. మనం ఏ విధంగా అయితే బాధపడితే సఫర్ అవుతామో, అదే విధంగా మనము ఈ భూమి మీదకొచ్చే 3 నెలల ముందరే ఈ గ్రహాలు ముందే ఫిక్స్ అయిపోయి, మేమంతా ఇక్కడిక్కడ ఉన్నప్పుడు వీడు పుడితే ఈ కష్టాలు అనుభవిస్తాడని ఒక ప్రీ ప్లాన్డ్‌గా సెటిల్ అయ్యుంటాయవి. హ్మ్. సో, అప్పుడు ఏమైతది మనం ఇట్లా ఇన్‌ఫ్లూయెన్స్ కావు కొన్నిసార్లు. అలాంటప్పుడు తీవ్ర దేవతారాధన ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాం. తీవ్ర దేవతలు ఎవరు? అంటే కాళీ నుంచి మనకు తార, చిన్నమస్త హ్మ్. వీళ్ళంతా వస్తారు. వీళ్ళు భయంకరమైన తీవ్ర దేవతలు, రక్తప్రియులు, బలిప్రియులు. హ్మ్. వీళ్ళని చూస్తే ఎవరైనా హడలే అన్నమాట. సాక్షాత్తు ఈ ఈ సృష్టి మల్టీవర్స్‌కి శక్తి జనరేటర్స్ వీళ్ళు. హ్మ్. అలాంటి శక్తుల ద్వారా చేసినప్పుడు వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది తగ్గుతుంది. హుహు. వీళ్ళు బెండ్ కావాల్సిండేదే. హ్మ్. శక్తికే బెండ్ కానప్పుడు హ్మ్. శక్తి వీళ్ళని బూస్టింగ్ చేసేస్తుంది కదా! హ్మ్. అందుకు తాంత్రిక ప్రక్రియలు అనేవి ఎందుకు ఇంత స్టాండర్డ్‌గా ఉంటాయంటే అమ్మవార్లకు ఈ తీవ్ర దేవతలకు ఏవైతే నచ్చుతాయో అలాంటి వాటిని ఇచ్చి, ఆ ఎనర్జీని ఇన్వోక్ చేయడం ద్వారా మనకు సఫలీకృతం అవుతాయి. హ్మ్. గ్రహాల ఎఫెక్ట్ తగ్గుతుంది. హ్మ్. అది. ఓకే. అలా మనము మ్యానిపులేట్ చేయొచ్చు గ్రహాలని అని తంత్రసారం చెప్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ఇవన్నీ వస్తున్నాయి. సైన్స్‌లో కావచ్చు, అంటే ఇప్పుడు హెల్త్‌కి సంబంధించి గూడా చూస్తూ ఉంటే కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. శాస్త్రాల పరంగా కూడా కొత్త కొత్తవి చెప్తూ ఉన్నారు. ముహూర్తం బలము అని, ఇప్పుడు మీరు దశమహాశక్తులు అని, ఇలా అంటే కొత్త కొత్తవి వస్తున్నాయి. అంటే ఎందుకు ఈ మధ్య కాలంలోనే అంటే కొంతమంది అంటే మనుషుల ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. మాకు ఈ విద్య తెలుసు, ఆ విద్య తెలుసు. సో, ఇలా కొత్త కొత్తవి పుట్టుకొచ్చేసరికి ఏది నమ్మాలో, ఏది నమ్మొద్దో కూడా తెలియక చాలామంది మోసపోతూ ఉన్నారు. ఇంతకు ముందు లేవా? ఎందుకు ఇంతకు ముందు ఈ శాస్త్రాలు మనం వినలేదు. ఇప్పుడే ఎందుకు వింటున్నాం? ఇదంతా కలి ప్రభావం అంటే. ఇంతకుముందు లేవు. ఇప్పుడిప్పుడే ఎందుకొస్తున్నాయి అంటే, ఇది రాహు మాయ. రాహు అంటే ఎవరో కాదు, కలి, రాహు ఒకటే లక్షణాలే కలిగి ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ కలికాలం మీకు తెలుసు కదా! ఎఫెక్ట్స్ అన్నీ నెగటివిటీ దాళ్ళకి ఎక్కువ హైప్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైతే ఇలా ఉంటాదో, మనకు ఈ టైంలో అంతా కూడాను వీళ్ళ విజృంభణ అనేది ఎక్కువైపోతుంది. మీకింకోటి తెలుసా అండి? ఈ కలికాలం ఇంకా పొయ్యే కొద్దీ మనకు కొన్ని సాత్విక శక్తి దేవతల యొక్క ఆరాధనే తగ్గిపోతుందంట. హ్మ్. తగ్గిపోయి తీవ్ర దేవతారాధన ఎక్కువైపోతుందంట. హుహుహు. ఓకే. ఇదంతా రాహు మాయ అన్నమాట. ఒకప్పుడు లేవు ఇప్పుడిప్పుడే ఎందుకు పెరుగుతున్నాయంటే, రాహు అనేవాడు మీ దగ్గర ₹1 ఉంటే, మీ దగ్గర ₹10 ఉందన్నట్లు మీకు షో చేస్తూ ఉంటాడు. సో, సేమ్ అదే జరుగుతోంది. హ్మ్. హుహు. ఈ శక్తులు ఇప్పుడిప్పుడు పుట్టినవి కాదు. దశమహావిద్యలు కానీ, ఏవన్నా కానీ. అన్నీ మనకు మన ధర్మశాస్త్రాల నుంచి వచ్చినవే. ఈ మధ్యనే ఎక్కువ వీళ్ళకు ఆహ్, హ్మ్. ఏమంటారు హైప్ అనేది వస్తోంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియా ఇదంతా ఉంది కదా! హ్మ్. సోషల్ మీడియా అంటే ఏంటి? రాహువు.
సోషల్ మీడియా అంటే రాహు. రా ప్రతి దానికి మనకు ఒక గ్రహం అనేది ఉంటుందండి. సోషల్ మీడియా అంటే రాహు, టెక్నాలజీ అంటే రాహు, ఇప్పుడు కమ్యూనికేషన్ ఉంది, కెమెరాస్ అంటే బుధుడు. ఇలా ప్రతి ఒక్క దానికి కొన్ని గ్రహాలు పెట్టింటారు. సో ఇప్పుడు రాహుమాయలో కాబట్టి ఇప్పుడు ఇదంతా ఇలా విశ్వవ్యాపకం అనేది అవుతుంది. రైట్. మాకు గ్రహాల గురించి అండ్ చాలా మంది సమస్యలకి సొల్యూషన్స్ ఏ విధంగా ఇవి చూపిస్తాయో తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.